హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈ మధ్యన అంటే లాస్ట్ 3-4 సెషన్స్ గమనించే ఉంటారు. రికవరీ పాత్ అంటే 10,800 లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయ్యి 11,600 రేంజ్కి వచ్చేసింది. 600+ అంటే 800 పాయింట్స్ జస్ట్ 4 సెషన్స్ 5 సెషన్స్లో వచ్చేసింది, రికవర్ అయిపోయింది. అంటే ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అంటే ఏంటి చెప్తున్నారంటే ఎకానమీలో రికవరీ అనుకున్న దానికంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా ఉండొచ్చు అని. అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయని ఎక్స్పెక్టేషన్. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సే గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టేషన్స్ బేసిస్ మీద ఇప్పుడు మార్కెట్స్ రికవర్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మళ్ళీ ఎక్కడైనా ఏదైనా తేడా కనపడితే మళ్ళీ పడేస్తారు, చెప్తారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేవు రిజల్ట్స్, అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది ఎకానమీకి, అందుకని మేము అమ్మేస్తున్నాం అంటారు. సో షార్ట్ రన్లో ఎప్పుడు కూడా మార్కెట్లు తగ్గటం పెరగటం ఇదంతా పెద్ద ఇట్స్ ఎ బిగ్ నాయిసీ జాబ్. బట్ లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్ అయ్యుండి, తర్వాత కొంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందనుకోండి, మంచి కంపెనీలు, గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ అవి పెరుగుతూనే ఉంటాయి. లాంగ్ రన్లో ఓవరాల్గా పెరుగుతాయి. టెంపరీగా తగ్గినా కూడా రికవర్ అయిపోతాయి, గ్రోత్ పాత్లోకి వెళ్ళిపోతాయి. సో లాంగ్ టర్మ్ ఈజ్ లాంగ్ టర్మ్. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అనే ఇది ఉన్నప్పుడు చాలా ఈ షార్ట్ టర్మ్ నాయిసెస్ అంతా అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. కొన్ని అంటే 100% గ్యారెంటీ ఎప్పుడు ఉండదులేండి. అందుకనే మోర్ దాన్ 15-20 షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే 15 షేర్స్ అలా ఆన్ అన్ యావరేజ్ కొన్ని పోగా కొన్ని మిగలగా ఫైనల్గా ఓవరాల్గా విల్ గెట్ బ్యాక్ టు ట్రాక్. బట్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. షార్ట్ టర్మ్లో కొంచెం చాలా ఉంటాయి. కొన్ని కంపెనీలు పెర్ఫార్మెన్స్ ఉండి బాగుండి ఒకసారి వెళ్ళిపోతాయి, లేకపోతే బాగోలేదు పోయింది అనిపించింది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది, అట్లా అనమాట. సో ఇప్పుడు ముఖ్యంగా వేదాంత డీలిస్టింగ్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ మార్కెట్లు పెంచేటప్పుడు రికవర్ అయిపోతుంది, అది బాగుంది ఇది బాగుంది అంటారు, పడేసేటప్పుడు పెట్టకుండా సడన్గా పడేస్తారు, అయోమయ పరిస్థితులు అయిపోతాయి. పెరిగేదానికంటే కూడా తగ్గేది ఎప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకి అవకాశం కూడా ఇవ్వరు. సో మార్కెట్ ఈజ్ మార్కెట్. షార్ట్ టర్మ్ స్టంట్ ఇదంతా వదిలేండి. మనం యాజ్ ఇన్వెస్టర్ తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు సేఫే కదా. ఇప్పుడు వేదాంత గురించి మాట్లాడతాను. ఎందుకంటే వేదాంత మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ చూసే వాళ్ళలో చాలామంది దగ్గర ఉన్నాయి. తర్వాత మన గ్రూప్లో మిత్రుల దగ్గర ఉన్నాయి, చాలామంది దగ్గర ఉన్నాయి కదా. అందువల్ల ఏంటంటే దీని గురించి కొంచెం డీటెయిల్గా మధ్యలో చెప్తూనే వచ్చాను. జనరల్ వీడియోస్లో చూడని వాళ్ళు చూడండి. ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను వేదాంత గురించి. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఈరోజు స్పెషల్ ఇదే. తర్వాత శ్రీకాళహస్తి పైప్స్ తగ్గుతున్నది కదా ఈ మధ్యన, 2-3 రోజుల నుంచి బాగా తగ్గుతున్నది. ఏమిటి 180 నుంచి 110, 100కి రావటం ఏంటి? అట్లా ఇవేంటంటే కంపెనీస్ అండర్గో చేంజెస్, మర్జర్లు, డీమర్జర్లు, ఇంకేవేవో ఉంటాయి. వాటితోటి స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినప్పుడు ప్రైస్ స్ట్రక్చర్లో కూడా చేంజెస్ వస్తాయి, కరెక్షన్ మోడ్లోకి వెళ్తాయి. సరే, శ్రీకాళహస్తి పైప్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వేదాంత ఏమిటంటే డీలిస్టింగ్ చేసేస్తాము, మేము మార్కెట్లో అమ్మకానికి పెట్టము మా షేర్లు, మేము అన్నీ షేర్లన్నీ కొనేసుకుని డీలిస్ట్ చేసేసి పబ్లిక్ దగ్గర అయితే ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ కొనేసుకుని మేము సొంతంగా నడుపుకుంటాం. 100% షేర్ హోల్డింగ్ మాదే ఉంటుంది, కంపెనీగా ఉంటుంది. అవుట్ సైడ్ షేర్ హోల్డర్స్ మాకు అక్కర్లేదు అని చెప్పి అనిల్ అగర్వాల్ గారి వేదాంత గ్రూపు డిసైడ్ చేసుకుని అనౌన్స్ చేసింది.
అంతేకాదు 87.5 ఇస్తాం షేర్కి. అప్పుడు ఆ రోజుల్లో 80, 78, 80 ఉంది ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు. 87.5 78.5. సరే ఏమైందిలేండి, 87.5 78.5 ఏమైంది, కానీ అట్లా ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఈ ప్రైస్ ఇస్తాం, ఈ ప్రైస్ కొనుక్కుంటామని చెప్పారు. బాగుంది. ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఆ విషయం, ఇక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అక్యుములేషన్ మొదలు పెట్టేశారు. కంపెనీ వాళ్ళు కూడా కొంటున్నారేమో, అది కంపెనీ వాళ్ళు కూడా ఇండైరెక్ట్ కొనిపిస్తున్నారేమో, దట్ వీ డోంట్ నో. ఇందులో అక్యుములేషన్ మొదలైంది. లేకపోతే దీన్ని 60-70 దీన్ని ఎవరో పట్టించుకోలేదు. సడన్గా రాజయోగం వచ్చిందంటారు కదా, అట్లా. సో అక్కడి నుంచి అక్యుములేషన్ మొదలైంది. షేరు 140 ప్లస్కి వచ్చింది. ఇప్పుడు కూడా 137 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడేంటి దీని గురించి ప్రాక్టికల్గా వీళ్ళు డీలిస్ట్ చేయాలంటే 90% వీళ్ళకు ఉండాలి. వీళ్ళ చేతిలో ఆల్రెడీ 50% మొదటి నుంచి ఉంది. ఇంకో 40% కావాలి. ఈ 40% మీ దగ్గర నా దగ్గర తీసుకుని మెయిల్స్ పంపించేని తీసుకుని 40% చేయలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు HDFC, SBI ఇట్లా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. దే గాట్ లాట్ ఆఫ్, చాలా బిగ్ చంక్ ఉంది, లార్జ్ క్వాంటిటీస్ ఉన్నాయి, పెద్ద క్వాంటిటీస్. ఆ పెద్ద క్వాంటిటీస్ ఎట్లా అంటే 180, 240 రేంజ్లో ఉన్నాయట బయింగ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో. ఎక్కడో న్యూస్ అంటే 180 నుంచి 240 రేంజ్లో బై చేసినటువంటి ఇవి కూడా ఉన్నదట. తర్వాత ఎవరేజ్ చేస్తుంటారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్, వాట్ ఈస్ దేర్, కొంత ఎవరేజ్ చేస్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరి 180 అండ్ అబోవ్ బయింగ్ రేట్లో ఉన్నవాళ్ళు చక్కగా 87కి ఇచ్చేయండి, 90 ఇస్తాం ఇచ్చేయండి అంటే అట్లా మ్యూచువల్ ఫండ్స్ HNIs ఉన్నారు, పెద్ద పెద్ద హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్. తర్వాత మనకు తెలియకుండా ఇంకా ఎక్కడెక్కడో ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, ఫండ్ మేనేజర్స్ అని అట్లా. సో ఏం చేసింది తెలివిగా అంటే చిన్న ఇన్వెస్టర్ని ట్రాప్ చేయడం. ఇది ప్రాసెస్లేండి, ట్రాప్ అని నేను అనగానే బైబ్యాక్ చేసుకోవడానికి, ఇవన్నీ షేర్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకుంది కంపెనీ. గ్లోబల్ మార్కెట్ నుంచి బాండ్స్ ఇష్యూ చేసింది, డబ్బులు తెచ్చుకుంది. ఎందుకంటే 20th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనిల్ అగర్వాల్ గారి గ్రూప్ అని అంటారు. 20th ప్రపంచంలోనే 20వ వాడని. ఎందుకంటే ఆయన లండన్ బేస్డ్ కదా, పట్నా నుంచి వెళ్ళిపోయి లండన్ బేస్డ్, లండన్లో బిజినెస్ చేశాడు, తర్వాత ఇండియాలో కూడా చేస్తున్నాడు. సో ఈ వేదాంత గ్రూప్ చాలా పెద్ద గ్రూప్ కదా. నా వాళ్ళ దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, రెడీ చేసుకుని ఇక మెయిల్స్ పంపించేశారు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దీన్ని రివర్స్ బుక్ బిల్డింగ్ అంటాం, RBB. ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ఏంటంటే వాళ్ళ ప్రైస్ ఏదో బుక్ వాల్యూ ప్రకారం, ఇదిగోండి బుక్ వాల్యూ మాది ఇంత ఉందండి, దీని ప్రకారం మేము కొనేసుకుంటున్నామండి, ఇస్తారా మీ షేర్లు అనే ఆఫర్, ఇన్విటేషన్ టు ఆఫర్ అంటారు దీన్ని. ఇన్విటేషన్ పంపించారు. అంటే ఇక్కడ ఇంతకుముందు కూడా డిస్కస్ చేయడం జరిగింది, లీగల్ ఫ్రాడ్ అంటే ఫ్రాడే కానీ లీగల్, నువ్వు తప్పు చేసావని అనటానికి లేదు, కానీ లీగల్గానే చేశారు, కానీ అది హానికరం, హార్మ్ఫుల్, అంటే ఇండైరెక్ట్గా అగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అగెనిస్ట్ ఈ పర్టికులర్ చెప్పాలంటే అగెనిస్ట్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్. అదేలా అంటే రిపేర్మెంట్ అని, అంటే యాసెట్స్ కంపెనీస్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ తమ ఆస్తుల్ని ప్రూనింగ్ చేసి, అంటే దీని విలువ ఇప్పుడు ఇంత లేదు తగ్గించండి, దీని విలువ ఇంత లేదు తగ్గించండి, అలా తగ్గించవచ్చు. అలా పెంచారనుకోండి, పెంచడానికి ప్రయత్నించారనుకోండి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కుర్చీ 500 కాదు, ఇప్పుడు 5,000 కూడా దొరకదు ఇది అని చెప్పి ఎప్రిషియేట్ చేయటం అంత ఈజీ కాదు. అలాగే 5,000 రూపాయలకు కొన్న కుర్చీని 500కి మార్చేసి ఇప్పుడు దీని విలువ 500 అంటే కంపెనీల చట్టం ఒప్పుకుంటుంది. వాల్యూస్ తగ్గిస్తే ఇబ్బంది ఏం లేదు. అది చట్టం నువ్వు ఒక అందుకు పోసావు నేను ఒక అందుకు తాగా ఉన్నట్టు ఉంటుంది కదా.
బట్ ఈ వేదాంత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ మధ్యన ఆయిల్ ప్రైసెస్ భయంకరంగా పడిపోయినాయి కదా, ఆయిల్ ప్రైసెస్ పడిపోయిన వీళ్ళ ఆయిల్ కంపెనీస్లో కేన్స్లో స్టేక్ చాలా హెవీ స్టేక్ ఉంది. అందువలన ఈ పెద్ద పెద్ద యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూస్ కుదించేశారు. ఇదిగో దీని విలువ ఇంతేనండి, డిస్కౌంట్ తగ్గించేశారు, డీప్ డిస్కౌంట్ ఒక రకంగా చెప్పాలంటే. ఎప్పుడైతే యాసెట్స్ విలువ తగ్గిపోయిందో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ కుదించుకుపోతుంది. అప్పుడు షేర్ వాల్యూ నెట్వర్త్, టోటల్ నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో పర్ షేర్ తీసుకుంటే అంటే 2 సార్లుగా చేశారు తెలివిగా. ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత చేసిన పని వీళ్ళేంటి మార్కెట్ ఓపెన్ మార్కెట్లో పెంచేస్తున్నారని వాళ్ళు బుక్ వాల్యూని తగ్గించేశారు. కిందకి పడేసి ఆ 80, 87, 88 తీసుకొచ్చి ఇదిగోండి 87 దగ్గర మేము కొనేసుకుంటాం, మీరు ఇస్తారా షేర్ అని. డీలిస్ట్ అంటే చాలామందికి ఏంటంటే భయం కదా, అమ్మో కంపెనీ ఇక్కడ ట్రేడ్ అవుతుందంటే మనం ఎక్కడ ఎవరికి అమ్ముకుంటాం, మురిగిపోతాయేమో షేర్లు, అసలు మొత్తం డబ్బులన్నీ పోతాయేమో అని. అక్కడికి చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది, అలా ఏం కాదు, రన్నింగ్ కంపెనీ ఇదని. సో దానివల్ల చాలామంది పెట్టుకుని కూర్చున్నారు, మా అమ్మేయలేదు, ఏం చేయలేదు. కొంతమంది అమ్మేయమంటారు ఏంటని మెసేజ్లు పెడితే అమ్మొద్దని చెప్పడం జరిగింది. చెప్పాలంటే ఇంకొంచెం ఎక్వైర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే లేదు, అది అయిపోయింది, పర్వాలేదు. మార్కెట్లో కరెక్షన్ లేదు కదా, కరెక్షన్ ఉంటే అప్పుడు ఇది తగ్గుతుంది కదా, అట్లాంటప్పుడు కొంచెం ఎక్వైర్ చేసుకుని పెట్టుకుంటే చూడటమే తమాషా. ఇప్పుడు ఏంటంటే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో వాళ్ళైతే బుక్ వాల్యూ ఉంటుందండి, దీని ప్రకారం మేము కొనేసుకుంటాం, మీరు ఇచ్చేయండి అని మెయిల్స్ పంపించేశారు. దానికి థర్స్డే ఫ్రైడే ఫైనల్ అండి. థర్స్డే అంటే రేపు కాక ఎల్లుండిలోగా రివిజన్ చేయొచ్చు. విత్డ్రా కావాలంటే మీరు ఆఫర్ ఇచ్చినా విత్డ్రా అయిపోవచ్చు. నేను ఇంతకు అమ్మేస్తాను ఓకే అని ఒప్పుకున్నా, మీకు ఇంతకీ సరెండర్ చేసేస్తున్నాను తీసుకోండి అని ఇచ్చేస్తున్నానని చెప్పినా, లేకపోతే మీరు నేను 120కి అయితే ఇస్తానండి అని ఏదైనా మీ ప్రైస్ చెప్పినా, లేదా వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఒప్పేసుకున్నా, వాటిని కావాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నో నేను ఇవ్వటం లేదండి, ముందు అనుకున్నాను ఇద్దామని, ఇప్పుడు ఇవ్వటం లేదని రివోక్ చేసుకోవచ్చు, మీరు ఉపసంహరించుకోవచ్చు మీ కమిట్మెంట్ని. లేదా మీరు మార్చుకోవచ్చు, నేను 120 ఇచ్చాను పొరపాటున, సారీ నేను 180 అయితే తప్ప ఇవ్వను అని మీరు ఆ బిడ్డింగ్లో రివైజ్ చేయొచ్చు, 180 అని పెట్టచ్చు. ఆ కార్యక్రమం అంతా ఎల్లుండు లాస్ట్ డేట్. ఒకసారి అది అయిపోయిన తర్వాత లాస్ట్ అండి, ఇది ఫైనల్. ఎవరైతే ఓకే చేశారో వాళ్ళ షేర్లకి డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళ షేర్లు తీసేసుకుంటారు. ఓకే కాకుండా కొంచెం రేట్లు ఎక్కువ పెట్టారనుకోండి, ఎవరో ఒక ఆయన 95 రూపాయలు పెట్టాడు, ఇంకొక ఆయన 120 పెట్టాడు, ఇంకొక ఆయన 100 పెట్టాడు. వాళ్ళకి నచ్చితే ఇష్టమైతే సరే 100కి తీసేసుకుందాంలే, 120కి తీసేసుకుందామంటే తీసేసుకోవచ్చు, లేకపోతే పెండింగ్లో పెట్టచ్చు, బార్గెన్ రేట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్, పెద్ద హెచ్ఎన్ఐస్ వాళ్ళు రెడీ అయిపోయారా? న్యూస్ వచ్చింది ఆ మధ్యన, రెడీ అయ్యి మేము ఇచ్చేస్తాంలే అని ఒప్పుకున్నారని. అయితే రేటు మాత్రం బయటికి రాలేదు, ఏ రేటు కోట్ చేస్తారనేది. అది ఏ రేట్ కోట్ చేస్తారనేది ఫ్రైడే తర్వాత కదా తెలుస్తుంది. న్యూస్ రావాలి లెక్క ప్రకారం, చూద్దాం. అయితే స్మాల్ ఇన్వెస్టర్గా, రిటైల్ ఇన్వెస్టర్గా మన భూమిక ఏమిటి, మన రోల్ ఏంటి, అది ఇంపార్టెంట్. విషయం ఏంటంటే వాడు చెప్తున్నారు మేము 87 కొనుక్కుంటామని, అంటే వాళ్ళ రేట్ చెప్పారు, బయర్ రేటు, కానీ సెల్లరు తన రేట్ చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది, వీ కెన్ కోట్ అవర్ ఓన్ ప్రైస్. ఇప్పుడు ఇంకా రేపు ఎల్లుండికి టైం ఉంది కదా, రేపు ఎల్లుండు ఫ్రైడే లాస్ట్ అనుకోండి, ఇంకా టైం ఉంది కదా. కావాలనుకుంటే మన ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్పొచ్చు, బాబు నేను ఈ రేట్ అయితే ఇస్తాను, లేకపోతే అంతకన్నా తగ్గితే ఇవ్వనయ్యా, అంతకన్నా తక్కువ అయితే ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 180 చెప్తాను, 180కి తక్కువ అయితే ఇవ్వనండి, 180 నా రేటు, కావాలంటే తీసుకో నువ్వు చెప్పచ్చు, మన ఇష్టం వచ్చిన రేటు చెప్పచ్చు. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. కొన్నాళ్ళు బెట్ చేస్తారులేండి, ఎందుకంటే 180 అంటే ఆలోచించవచ్చు.
బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు మన ప్రైస్ను ఒప్పుకోలేదు. అప్పుడేంటి పరిస్థితి? ఉండిపోతాయా, మురిగిపోతాయా షేర్లు? డీలిస్టింగ్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వకపోతే మురిగిపోయినట్టే కదా. అట్లా ఏం కాదు. %90 వాళ్ళకి సమకూరకపోతే ఎంతకైనా తెగించి ఎవరు ఏ రేటు చెప్తే ఆ రేటుకి తీసుకుని 90% వరకు చేసుకునే అవకాశం ఉంది, చేసుకోవాలి. లేకపోతే వీగిపోతుంది. ఇంటికి వెళ్ళవయ్యా, 90% స్టేక్ నువ్వు ఎక్వైర్ చేయలేకపోయావు కాబట్టి డీలిస్టింగ్ వీలు పడదని చెప్తుంది చట్టం. అదొక యాంగిల్. 90% వచ్చేసింది అనుకోండి ఏదో ఒక రేటున, ఇప్పటి వరకు చాలా కొనిపించేశాడేమో ఓపెన్ మార్కెట్లో వాళ్ళ చేత వీళ్ళ చేత ఇండైరెక్ట్గా చాలా కొనుక్కుందేమో. అయినా ఎంత కొనుక్కుంటుందిలేండి, జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే ఒకసారి ఫ్లేరప్ అయిపోతుంది కదా. లెటర్సే 90% ఎక్వైర్ చేసేసాడు, ఆయనకు వచ్చేసింది. డిఫరెంట్ రేట్స్లో కొనేసాడు, మొత్తాన్ని 90% వచ్చేసింది. అక్కడ డీలిస్టింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి? నేనేమో 220 పెట్టాను, అతను కొనుక్కోలేదు, డీలిస్టింగ్ అయిపోయింది, నా ఇవి మురిగిపోయినట్టే నా షేర్లు. జాగ్రత్తగా వినండి, ఇది నేను చెప్పేది. ఏం మురిగిపోవు. ఎందుకు మురిగిపోవు అంటే we still continue to be shareholders of Vedanta Limited. ఓన్లీ థింగ్ ఈజ్ మనకు షేరు స్టాక్ మార్కెట్లో కొటేషన్ రాదు, బయింగ్ సెల్లింగ్ ఉండదు. అంత మాత్రానికి మనకు మురిగిపోతుందని ఏం లేదే. ఎందుకంటే దిస్ ఇస్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, వెల్ డైవర్సిఫైడ్ కంపెనీ. దానికి ఉండవలసిన అంగులన్నీ ఉన్నాయి చెప్పాలంటే. హైలీ రిసోర్స్ఫుల్ కంపెనీ. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనేది దీనికి హోల్డింగ్ కంపెనీ, వెరీ రిసోర్స్ఫుల్. చూడండి, సింపుల్గా 30,000 కోట్లు కావాలి, ఆ 30,000 కోట్లు చేయాలండి అని చెప్పి బాండ్స్కి వెళ్ళిపోయారు, గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయారు. బాండ్స్ ఇస్తున్నామయ్యా, 30,000 కోట్లు కావాలి మాకంటే, అంతకన్నా ఎక్కువ వచ్చింది. వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ వచ్చేసి సబ్స్క్రైబ్ అయింది. అంటే వాళ్ళకి ఎంత గ్లామర్ ఉంది మార్కెట్లో గ్లోబల్గా కదా. అందువలన అలాంటి ఒక స్ట్రాంగ్ కంపెనీకి షేర్ హోల్డర్గా కంటిన్యూ అవుతాం. దానిలో రావాల్సిన డివిడెండ్లు, బెనిఫిట్స్, అవి ఇవి ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి కదా, వస్తూనే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అమ్ముకోలేం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పడి ఉంటుంది, పోతే పోయింది అనుకుంటాం. ఒకసారి ₹10, ₹20, ₹30 చాలా వస్తుంది డివిడెండ్. ఇంకొక విశేషం ఏంటంటే వేదాంత లిమిటెడ్ ఈజ్ ద హోల్డింగ్ కంపెనీ ఫర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. ఆ హిందుస్థాన్ జింక్లో 60% అండ్ అబవ్ ఉన్నట్టుంది వీళ్ళ స్టేకు. 50% పైనే ఉండాలి కదా, లేకపోతే హోల్డింగ్ ఎలా అవుతుంది. కానీ 60 అండ్ అబవ్ ఉన్నట్టుంది. హిందుస్థాన్ జింక్లో పెద్ద పెద్ద డివిడెండ్లు ఇస్తుంటారు. ఆ డివిడెండ్లు ఈ కంపెనీకి చెందుతాయి. అందులో ఆ డివిడెండ్లో సగం పైన 60% పైన ఈ కంపెనీకి వస్తాయి. ఆ లాభాంశం మనకి యాజ్ ఎ షేర్ హోల్డర్ మనకు రాదండి. పైగా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్లీ ఓకే. పైగా వీళ్ళు నడుపుతున్నారు, గవర్నమెంట్ రోల్ ఏం లేదు. గవర్నమెంట్ అలా ఎట్ ది మోస్ట్ ఏంటంటే చెప్పేది బాబు కాస్త డివిడెండ్లు బాగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, అలాగే డివిడెండ్లు ఎక్కువ ఇప్పిస్తాం. డివిడెండ్లు ఎక్కువ ఇప్పిస్తున్నారు. గవర్నమెంట్ ఈజ్ హ్యాపీ. గవర్నమెంట్ ఈజ్ ద మైనారిటీ దేర్. వీళ్ళ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది. ఆ మధ్యన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మంచి డివిడెండ్ ఇస్తే ఆ డివిడెండు పాస్ ఆన్ చేయకుండా, ఇన్వెస్టర్స్కి పాస్ ఆన్ చేయకుండా దాన్ని అలా పక్కన పెడేశారు. అలా చేస్తే ఇంకో ₹10 ఎంతో ఎక్కువ వస్తుంది, పెరుగుతుంది దాని విలువని. బట్ ఏం చేశారనేది వదిలేయండి. వాళ్ళు లీగల్గా అంటే ఇల్లీగల్గా అనిపించకుండా లీగల్గా చేసినట్టుగా చేసి చాలా మోసం చేశారు. ఇట్స్ ఎ ఫ్రాడ్. అయితే అంత తేలిగ్గా అనిల్ అగర్వాల్ని బయటపడనివ్వదు మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పండిట్స్ ఏం చెప్తున్నారంటే 170-200 అండి ఈ రేంజ్ ఓకే. దీని వర్త్ 170-200. కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఇంకో ఆయన అయితే 220 వరకు దీని ధర పలుకుతుంది, వదిలేస్తే ఊరుకుంటే. అంటే ఓపెన్ మార్కెట్లో కాకపోవచ్చు, వాళ్ళు మళ్ళీ వస్తారు కదా బార్గెనింగ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత 90% అయిపోయినా కూడా 90% అయిపోయి డీలిస్టింగ్ అయిన తర్వాత కూడా కొంతమంది ఇవ్వలేదనుకోండి. కొంతమందికి అంత పరిజ్ఞానం లేదు, ఇవ్వలేదు, మెయిల్స్ చూడలేదు, మెయిల్స్ అసలు చూడరు, అసలు ఏం పట్టించుకోరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు
సుషుప్త అవస్థలో ఉంటారు సాధ్యమైనంత వరకు. అట్లాంటివి వాళ్ళని వెతుక్కుని వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఎందుకంటే ఫోన్ నెంబర్ ఈ రోజుల్లో మొబైల్ నెంబర్ ఉంటుంది, ఎలాగో నంబరు, డీమ్యాట్లు, వాళ్ళ ద్వారా చిన్న చిన్న కాల్ సెంటర్స్ టైప్ ఉంటారు కదా బ్రోకర్స్, వాళ్ళ ద్వారా ఇక పెద్ద ఫోన్లు చేయిస్తా కూర్చుంటారు. ఏమన్నా వేదాంతం ఇదే 220 షేర్లు ఉన్నాయి ఇచ్చేస్తారా కంపెనీకి? ఇప్పుడు 10% పెంచి మీకు 180కి బదులు 188కి ఇస్తానంటుందండి. ఇచ్చేస్తారా? లేదండి, ఇవ్వనండి. మొత్తానికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి మిగతా 10% కూడా సమకూర్చుకోవాలి కదా, సమకూర్చుకుంటారు. అలా వదిలిపెట్టరు. అప్పుడు మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం బాగా ఇంత అయితే ఇస్తాను, లేకపోతే పడి ఉంటాయండి, ఐ లవ్ టు బీ షేర్ హోల్డర్ ఆఫ్ వేదాంత లిమిటెడ్ అని చెప్పి ఊరుకుంటే విల్ కంటిన్యూ టు గెట్ ఆల్ ద బెనిఫిట్స్, డివిడెండ్స్ అవి వస్తూనే ఉంటాయి, అది వస్తూనే ఉంటుంది. ఇంకొక రూట్ ఏంటంటే అన్లిస్టెడ్ కంపెనీస్ తాలూకు షేర్లు కూడా అమ్ముడవుతాయి, కొనుక్కునే వాళ్ళు ఉంటారు. దానికి కూడా ఒక మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వనంత మాత్రాన్ని ఇక ఏం అవకాశం లేదనేం లేదు. అన్లిస్టెడ్ లేదా అన్ట్రేడెడ్ స్టాక్స్ కూడా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది. వెబ్సైట్లో కొంచెం ఓపికగా ఎతికితే తెలుస్తుంది. ఇప్పుడు వేదాంత లాంటి మంచి కంపెనీకి అలాంటి పరిస్థితి అలా ఎత్తుకోకల, ఊరికే కాము కూర్చుంటే చాలు, వాళ్ళే ఎమ్మడి పడతారు 1 సో నేను మొన్నటి వరకు 160, 162 అన్నారు. 160 కాదు, ఇప్పుడు 170 నుంచి 200, అంటే 200 వరకు స్కోప్ ఉంది. ఈ రేట్ వస్తే అమ్ముకోవచ్చు, లేకపోతే ఏం ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 200 వస్తే చాలామందికి ఓకే. ఎందుకు చాలామందికి ఓకే అంటే, ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్లో తీసుకుంటే, లాస్ట్ 2-3 ఇయర్స్లో తీసుకుంటే డివిడెండ్లు బాగా ఇచ్చాడు కదా చక్కగా, అందులో డౌట్ ఏం లేదు. మనకి డివిడెండ్లు వచ్చినాయి, ఒక 200 వచ్చింది అనుకోండి, ఓకే. ఏదర్ వే, ప్లస్ ఆర్ మైనస్, ప్రాఫిటా లాస్ అనే దానికంటే కదా ఓకే. లేకపోతే 50లకి 52, 58, 60 అట్లా వచ్చేసి ఘోరం కదా. అట్లా కోవిడ్ టైంలో అలా వచ్చింది, 60లోకి వచ్చింది షేర్. ఇదేంట్లేండి, చాలా వచ్చినాయి. ఓఎన్జీసీ వచ్చేసింది, 180 రూపాయలు ఓఎన్జీసీ 60 రూపాయలకు వచ్చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ ఓఎన్జీసీ ఇప్పటికీ 60లోనే ఉంది. ఇది ఉండేదో లేకపోతే 90, 100, 80 అట్లా ఉండేదేమో బహుశా. దీనికి రాజయోగం ఎందుకు పట్టిందంటే, వీళ్ళు డీలిస్ట్ చేయడానికి అనౌన్స్మెంట్ వచ్చేటప్పటికి మార్కెట్ వర్గాలు మొదలుపెట్టినాయి అక్యుములేషన్. అలాగా అయితే మేము యావరేజ్ చేసి కూర్చుంటాం. హైలో కొనుక్కున్నప్పుడు మేము యావరేజ్ చేసి కూర్చుంటామని కొంతమంది, లేదు మేము పట్టు కూర్చుకుంటామని కొంతమంది, యావరేజ్ చేయటం కాదు పట్టు కూర్చుంటామని కొంతమంది, మొత్తానికి కొంతమంది ఫ్రెష్గా కొనుక్కున్న వాళ్ళు, అట్లా మొత్తానికి రబ్స్ అయింది. అంటే మొత్తానికి అనిల్ అగర్వాల్ గారి జాబు, వాళ్ళు ఎంత రీవాల్యుయేషను, రిపేరింగు, ఇంపైర్మెంటు క్లాజు కింద ఎంత దీని మార్కెట్ షేర్ వాల్యూ, ప్రైసు, బుక్ వాల్యూ తగ్గించినా పప్పులేం ఉడకు, అది జరగబోయేది. సో ఇట్ ఈస్ ఫర్ మీ, ఫర్ ఎగ్జాంపుల్. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకా టైం ఉంది, 1-2 రోజులు కావాలనుకుంటే ఒక 200, 190, 200 కొటేషన్ ఇవ్వచ్చు. బాబు నేను 200 అయితే ఇచ్చేస్తానయా, 210 అయితే ఇస్తానయా, 190 అయితే ఇస్తానయా, అలా ఇచ్చేసేయచ్చు. అలా అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, అయిపోతుంది. అదొక మార్గం. లేకపోతే కామ్గా కూర్చోవటం. 190, 200 అనగానే గవ్వుకుని ఒప్పేసుకుని ఇచ్చేయడు డబ్బులు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అగర్వాల్ గారు అంత తేలిగ్గా ఏమి చూస్తారు, తెగేదాకా లాగుతారు కదా, తప్పదనుకుంటే అప్పుడు. సో రెండో మార్గం ఏంటంటే ప్రశాంతంగా కూర్చోవటమే. వాడు 90% కలెక్ట్ చేసేసుకొని డీలిస్టింగ్ కూడా అయిపోయినా కూర్చోవటం. మొండోడు రాజు కంటే బలవంతుడు. ఎంట్రీ కేసు లాగటమే, వస్తే వస్తుంది, పోతే పోతుంది. అప్పుడేమవుతుంది, వాడు 90% అయిపోయిన తర్వాత బార్గెన్ హంటింగ్కి వస్తాడు. మళ్ళీ ఫోన్లు వస్తూ ఉంటాయి, బాబు నీ దగ్గర 200 షేర్లు ఉన్నాయి, నీ దగ్గర 300 షేర్లు ఉన్నాయి, ఇస్తావా, ఎంతకి ఇస్తావు. నచ్చితే మనకు నచ్చిన రేట్ చెప్పి వాడు ఒప్పుకుంటే అప్పుడు ఆ రేటుకి అమ్మటం, లేకపోతే ప్రస్తుతానికి కూర్చోటం. ఏదో షేర్ కొనుక్కున్నాం, పడుంది, ఉంచుకున్నాం అనుకోవడమే. పడుంది, ఉంటుంది, చూద్దాం. అయితే ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తే,
కొంచెం చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీ. అంటే ఎక్కువ క్వాంటిటీ ఎలా డిసైడ్ చేయటం, వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 5-6% మించితే, యాక్చువల్గా చెప్పాలంటే 10% మించితే ఎక్కువ అని చెప్పాలి. టోటల్ ఒక 10 లక్షలు ఉందనుకోండి ఇన్వెస్ట్మెంట్, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే లక్ష దాటితే ఇందులో సింగిల్ కంపెనీలో అది కొంచెం ఎక్కువ ఉన్నట్లు లెక్క. నిజానికి 5-6% ఎక్కువ కాదులేండి చెప్తున్నా. అపనాపన ఎవరి అభిప్రాయం, ఎవరి ఇది వాళ్ళది, ఆలోచన విధానం వారిది. సో 8-10% అనుకుందాం. మీ టోటల్ పోర్ట్ఫోలియో వాల్యూలో 8-10% గానే ఉంటే, అంతకన్నా ఎక్కువ ఉంటే, కొంత పార్షియల్గా ఆఫర్ చేసేసి పోవాయా పట్టుకుపోవాయా 170కి ఇస్తాను, నేను 500 ఇస్తాను, కావాలంటే 500 ఇస్తాను. ఎందుకంటే క్వాంటిటీ కూడా మనం చెప్పొచ్చు, మొత్తం ఇవ్వాలని ఏం లేదు. నేను నా దగ్గర 2000 షేర్లు ఉన్నాయా, తీసుకుపోవాయా 800 షేర్లు ఇచ్చేస్తాను, 1200 ఉంటాయి నా దగ్గర, ఇవో 800 నా రేట్ ఇది. అలా చేసేయటం లేదు. మొత్తంగా ఏదో రేట్ చెప్పంటే కొంచెం ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువేసి తీసుకుంటావా, మొత్తం కావాలా 220 రూపాయలు కావాలంటే తీసుకోలేకపోతే లేదు. ఎందుకు, కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా అనుకుంటే కొంత క్వాంటిటీ, కొంచెం ప్రైస్ కొద్దిగా అటు ఇటుగా చూసి ఇచ్చేసి మిగతా హాయిగా తాపి ధర్మారావులా కూర్చోట పెట్టుకోండి. నేనైతే ఈ మెయిల్కి రిప్లై ఇవ్వటం లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ మై ఆఫర్. నంబర్ 2, వాడి 90% అయిపోయినా నేను చెల్లించను, కూర్చుని చూస్తాను, తమాషా చూస్తాను, చూడాలి. ఎందుకంటే చాలా దుఃఖపెట్టాడు, చాలా ఇచ్చేశాడు. సో 90% అయిపోయి డీలిస్ట్ చేసేసిన నేను ప్రశాంతంగా కూర్చుంటాను. డీలిస్టింగ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అయినా వస్తాడుగా నా దగ్గరికి. రాకపోతే నేను కూర్చుని షేర్ హోల్డర్గా కంటిన్యూ అవుతాను, డివిడెండ్లు అవి చక్కగా తీసుకుంటాను. నాకు తెలుసు ఆ కంపెనీ గట్టిగా బాగా నడిచే కంపెనీ, నడుపుతారు కూడా, గట్టిగా బాగా నడుపుతారు. తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. ఇప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేయాలంటే అది చేయాలి, ఇది చేయాలి, ఫార్మాలిటీస్ ఇవన్నీ ఏముండవు, ఫటాఫట్ ఫ్రీ, విత్ ఎ ఫ్రీ హ్యాండ్. డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉంటుంది. చైనాకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ అదే కదా. చైనాలో డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇండియాలో అంత తేలిక కాదు, ఎందుకంటే డెమోక్రసీ. ఇప్పుడు ఆ డెమోక్రసీ సిచ్యువేషన్ లేదు కదా, ఫటాఫట్ డెసిషన్లు తీసుకుంటారు, ఫటాఫట్ చేసేస్తారు. సో I would like to continue to be the shareholder of a Vedanta Limited unless I get a very good price. నాకైతే అబౌవ్ 200 వస్తేనే వదులుతాను, లేకపోతే అలా ఉంటుంది. నాకు ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీరు నా ఒపీనియన్ ఫాలో అవ్వాలని ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ టు సజెస్ట్ దట్ యూ షుడ్ ఆల్సో ఫాలో సూట్. మీకు ఎలా నచ్చితే, ఏమి నచ్చితే, ఏది ఎలా అయితే బాగుంటుందంటే అలా చేయండి. అయితే ఈ ప్రాసెస్ నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 90% కన్నా అతను ఎక్వైర్ చేయగలిగితే డీలిస్ట్ అవుతుంది. మిగతా 10% కానీ 8% ఎంత అయితే అంత మిగిలిన పర్సంటేజ్ కోసం ఊరి మీద పడతాడు, జనాల మీద పడతాడు. ఇచ్చేయండి అయ్యా అని ఇచ్చేస్తే ఇచ్చేస్తారు. అప్పుడున్న రేటు, ఏ రేటు చెప్తాడు, ఏ రేటు అడుగుతాడు, వీళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం చెప్తారు, అది ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు వదిలిపెట్టరు. బాబు ఇచ్చే అంటూ ఉంటారు. నాయనా నేను ఈ రేటుకి ఇవ్వని అంటుంటారు. కొంతమంది ఆలోచిస్తారంటారు, కొంతమంది అయితే అడ్రస్లు దొరకవు, కమ్యూనికేషన్ ఉండదు, కొన్ని అలా మిగిలిపోతాయి. కొన్ని అసలు కొంతమంది అయితే ఈ లోకంలోనే లేరు, నడుస్తున్నది అది. అలా కూడా ఉంటుంది అక్కడక్కడ, రేర్గా. ద షేర్ హోల్డర్ ఈజ్ నో మోర్. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో 200 అండ్ అరౌండ్ దట్ అయితే ఐ విల్ థింక్ ఓవర్, ఆలోచిస్తాను, పర్లేదు, ఇచ్చేస్తాను, నాకు వర్కౌట్ అవుతుంది. అయినా కానీ తొందరపడను, ఉంచుతాను. వాడు ఎట్లా వస్తాడు, బార్గెన్కి వస్తాడు కదా, బార్గెన్ హంట్ చూద్దామని అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. మీకు నచ్చిన విధంగా మీరు చేయండి. అయితే బలవంతాన్ని మీ దగ్గర ఎవరు తీసుకోలేరు. వాళ్ళు చెప్పిన రేటుకి మనమేమి అమ్మాల్సిన పని లేదు.
మన 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 మనకు కావాల్సిన ధర మనం చెప్పటమే, వాడు నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు, లేకపోతే పడి ఉంటాయి. అది నథింగ్ టు వర్రీ అబౌట్ దట్. సంవత్సరాలు పట్టేస్తుంది దీనికి చూడండి, కావాలంటే కనీసం ఇంకొక 6 నెలలు పట్టిన ఆశ్చర్యం లేదు, ఇంకెక్కువ పట్టిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ పిక్లో ఈ వారం కొంతమంది ఇచ్చేస్తారు, గలిబుల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, తెలియదు కదా, ఇచ్చేస్తారు. ఓకే అని కొట్టుపారేసి వేసేస్తారు, ఆ ప్రైస్ ఏదో చెప్తారు, లేకపోతే ఆ ప్రైస్ వాళ్ళు చెప్పిన ప్రైస్కే ఓకే చేసేస్తారు, తెలియక అయిపోతుంది. దట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. బట్ పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, ఏ రేట్కి ఇస్తున్నారు, దాన్ని బట్టి అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 90% అయిందా లేదా అన్నది తెలుస్తుంది. 90% అవ్వకపోతే ఇంకా చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. 90% అయితే వాళ్ళు ప్రాసెస్ కొంచెం స్పీడప్ అవుతుంది. బట్ అందరినీ మిగిలిన పర్సంటేజ్ అంతా తీసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది. నెలలు పట్టేస్తుంది, ఒకసారి సంవత్సరం 2 సంవత్సరాలు పట్టచ్చు, ఎంత స్పీడ్గా చేద్దామన్నా. సరే, వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఈలోగా కంపెనీ ఉంది, నడుస్తుంది కూడా, డివిడెండ్లు అవి వస్తూ ఉంటాయి. ఓకే, చూడటం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు వేదాంత లిమిటెడ్ గురించి ఐ థింక్ ఐఎమ్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా చేయండి. యూ నీడ్ నాట్ త్రో అవే, యూ నీడ్ నాట్ త్రో ఫర్ ఎ పెన్నీ. అవసరం లేదు, అది నేను చెప్పేది. థ్యాంక్ యూ వెరీ మచ్.